అఖండ తాండవం ఎట్లా ఉంది ట్రైలర్? నిజంగా అన్న ఒక శివుడి తాండవం చూసినట్టుంది అసలుకి నాకు తెలిసి ఆ ట్రైలర్ చూస్తేనే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇంత ముందు మనం డాకు మహారాజ్ చూసినాము, థియేటర్ లో సౌండ్ బాక్స్ లో వెళ్ళిపోయినాయంట. నాకు తెలిసి December 5th అయితే సినిమా థియేటర్లో తగలబడిపోవచ్చు, ఆ విధంగా ఉందన్న. అసలుకి దాంట్లో ఆది పినిశెట్టి గారిది చూస్తే 8 కంఠాలు తెగాలి, రక్తం చిందాలి అని చెప్పేసి ఒక డైలాగ్ చెప్పిండు. అసలుకి వేరే లెవెల్ అన్న. అసలుకి నాకు తెలిసి ఇంత ముందు జగపతి బాబు గారు ఓ హీరోగా చేసి ఒక రౌడీగా ఎలా వచ్చారో, ఈ సినిమా తర్వాత ఆది పినిశెట్టికి ఒక రౌడీ రోల్స్ ఎక్కువ వస్తాయని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఎందుకనంటే ఇంత ముందు మనం అరుంధతి సినిమాలో ఒక పశుపతిని ఎలా చూస్తామో, పశుపతికి డబల్ ఉండన్న ఆ అఘోరి వేషంలో. అసలుకి అబ్బా వేరే లెవెల్ అనిపించింది. ఇంకా మా బాలయ్య బాబు గురించి చెప్పాలంటే నిజంగా ఇట్లాంటి యాక్టర్ తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీలో పుట్టడం మనం చేసుకున్న గర్వకారణం అన్న. నిజంగా చెప్తున్నా, ఓ ప్రభాస్ ఒక సినిమా తీస్తే ఇంకో యాక్షన్ సినిమా తీస్తే ఇంకో హీరో దొరుకుతాడేమో మనకు తెలియదు, కానీ బాలయ్య లాంటి హీరో దొరకడం అయితే కష్టం. ఎందుకనంటే అదే అఖండ సినిమాలో ఏ హీరోని పెట్టినా సరే నేను నిజంగా చెప్తున్నా అంత పర్ఫెక్షన్ గా మాత్రం రాదు. ఆ డైలాగ్ లేదన్న అసలుకి అబ్బాబ్బాబ్బాబ్బా, ఒక్కసారి మేము శబ్దం చేస్తే ఈ ప్రపంచం మొత్తం నిశ్శబ్దం అని చెప్పేసి ఒక డైలాగ్ చెప్పిండు. అసలుకి వేరే లెవెల్ అనిపించింది అన్న. అసలు సినిమా అది ట్రైలర్ చూస్తుంటే లైక్ గూస్ బంప్స్ వస్తున్నాయి. నాకు తెలిసి ప్రతి ఒక్కరికి ఏజ్ పెరిగే కొద్దిగా అలసి వస్తుంది అనుకుంటే మా బాలయ్య బాబుకి ఏందన్నా ఊపు ఆ విధంగా దారుణంగా వస్తుంది. ఒక ఎస్ఎస్ రాజమౌళి ఒక ప్రభాస్ తో సినిమా తీసే కాంబినేషన్ ఎట్లుంటదో, ఓ బోయపాటి ఒక బాలయ్య ఒక తమన్ కలిస్తే ఒక 100 RRRలో 100 బాహుబలిలో కలుపుకుంటే ఎలా ఉంటుందో అలా ఉందన్న. అసలుకి నేను చెప్తున్నా December 5th అయితే థియేటర్లు తగలబడిపోతాయి అన్న. అన్న అఖండ 2 ట్రైలర్ ఎట్లా ఉంది అన్న? బాలయ్య ఎక్కడ ఉన్నాడో నాకు కనపడతలేదు అన్న. బాలయ్య గుళ్ళన్నీ తిరుగుతున్నారని మొన్న ఈ మధ్య ఎక్కిరెత్తున్నారు. ఎందుకు బాలయ్య సినిమా అయిపోయింది కానీ ఇంట్లో కామ్గా ఉండలేదు అనుకున్నాను. గుళ్ళకి ఎందుకు తిరుగుతున్నాడో అనుకున్నాను. కానీ నిన్న బాలయ్య బాబు డైలాగ్, ఒక్కొక్క డైలాగ్ ఏంటంటే అన్న బాబా బాబా నరాలు కాదన్నా, మొత్తం పులకరించిపోతుందన్న ఇల్లు. బాబా ఫుల్ హ్యాపీ అన్న. యూపీ మొత్తం అఖండ తాండవం ఆడిపోతుంది. తెలుగుడే జై బాలయ్య అన్నాడు నిన్నటి దాకా, కానీ భారతదేశంలో యూపీ కంట్రీ మొత్తం మొన్నటిదాకా యోగిని ఎలా తలుచుకున్నారో రేపటి నుంచి జై బాలయ్య జై బాలయ్య అనబోతుంది రేపు యూపీ కంట్రీ. సూపర్ అన్న. కుంభమేళ చూడలేదని బాధపడ్డాం, రేపు 5వ తారీఖు మహాకుంభమేళ చూడబోతున్నాం అన్న. ప్రపంచం మొత్తం నిశ్శబ్దం కాబోతుంది బాలయ్య బాబు గారి డైలాగుతో. సూపర్ అన్న, సూపర్. లుక్స్ తగ్గేదే లేదన్న. ముఖ్యంగా తమన్ గారికి వెనకమాల మ్యూజిక్ కి అబ్బా సూపర్ అన్న. మన బాలయ్య గారు ఎత్తలేకపోతే ఈయనేంద్ర బాబు బాలయ్య ఆయన ఎత్తుతున్నాడు ఏంద్రా అని బాధపడ్డా, కానీ ఈ రోజు బాలయ్య ఎందుకు ఎత్తలేదా అని ఫీల్ అవుతున్నాం అన్న. ఎత్తుండాల్సింది బాలయ్య బాబు గారు. చాలా కొద్దిగా బాధ వేస్తుంది. ఎత్తినట్టయితే ఫుల్ హ్యాపీ అనిపించేది ఈ రోజు. సూపర్ అన్న బాలయ్య ఇంకో మూడో బాలయ్య, శివుడు మూడో కన్ను తెరిచాడు, మూడో బాలయ్య ఉన్నాడా అనే ఫీలింగ్ కలిగింది. ఉంటే ఇంకా సినిమా రూపురేఖలే మారిపోతాయి. ఉండాడో లేదో కొద్దిగా డౌట్. అదన్న అన్న వచ్చినాయి అన్న చేతి నుంచి తలలు. అబ్బా ఏం వచ్చినాయి అన్న తలలా ఏందన్న. అమ్మ చిన్నపిల్లలు దయచేసి వెళ్ళొద్దన్న. హాల్లో అయితే భయపడిపోతారు, పెద్దవాళ్ళు మేమే భయపడిపోయాం. రాత్రి చూస్తే కల్లోకి అదే వచ్చిందన్న. మా ఏముందని అన్న. జై బాలయ్య అనాలి, ఫుల్ గా తినాలి. ప్రతి దానికి జై బాలయ్య అనే డైలాగ్ వచ్చింది. గొంతు అనేది గట్టిగా పెట్టుకుని వెళ్ళాలి. సౌండ్ ఉంటుంది చూసా, దూదులు అంటారు, ఏందో దూది కానీ ఏదన్నా అవి పెట్టుకుని వెళ్ళండి. ఇయర్ ఫోన్స్ పెట్టుకెళ్ళినా కూడా పగిలిపోతాయి. చెబుతున్నా ముందే, ఇయర్ ఫోన్స్ వద్దు, ఓన్లీ దూదే పెట్టుకుని వెళ్ళండి. ఇయర్ ఫోన్స్ పెట్టుకుందాం లేదన్న సౌండ్ ఎక్కువ వస్తాయి అని అనుకోవద్దు పొరపాటును కూడా, అవి కూడా పగిలిపోతాయి అన్న. అయిపోయినా కూడా పగిలిపోతాను. యాపిల్ అయినా ఏ ప్రపంచం మొత్తం నువ్వు ఏది పెట్టుకెళ్ళినా కానీ బాలయ్య బాబు గారి డైలాగ్ కి ప్రపంచం మొత్తమే రేపు పగిలిపోతుంది. కుంభమేళ జరగబోతుంది, మహాకుంభమేళ రేపు December 5వ తారీఖు జరగబోతుంది అన్న. అఖండ 2 ట్రైలరు మన పరమశివుని ఉపాసకుని లెక్క ఆ బాలకృష్ణ గారు సాధువులు పరమశివుని తత్వాన్ని బోధించే వాళ్ళలాగా అనిపించింది. కానీ బాగుంది. మన సనాతన ధర్మం, హిందూ ధర్మాన్ని కాపాడే విధంగా ఆ ట్రైలర్ ఉంది. మనం కూడా హిందూ ధర్మానికి సంబంధించిన సినిమాలు కూడా చూడాల్సిన బాధ్యత కూడా ఉంది. ఎంతవరకు మనం హిందూ ధర్మాన్ని నిలబెడుతున్నాం అంటారు?
మనమా సినిమాల గురించి అడుగుతున్నారా మీరు? సినిమా గురించి, అఖండ సినిమా గురించి అడిగితే చెప్తా, కానీ మనం అంటే జనాలు ఎవరి ఇష్టం వారు అని ఆ ట్రైలరులో కనిపించింది కాబట్టి హిందూ సనాతన ధర్మాన్ని అతను చూపించాడు. మన ధర్మాన్ని ఎలా కాపాడాలని అతను చెప్పింది. అంతకుముందు అఖండలో కూడా చెప్పాడు కదా. అఖండ 2 కూడా లుక్స్ బాగానే ఉందమ్మా. సినిమా బాగానే ఉంటుందని కోరుకుంటున్నా. లుక్సా అంటే ఓన్లీ ట్రైలర్ చూసాం కదా. ఆ సాధు ట్రైలర్లో ఉన్నాడు, ఒక పరమశివుని ఉపాసకునిగా ఉన్నాడు, అదే చూసాం అంతే. శివుడి సాంగ్ నేను చూడలేదమ్మా. అంటే ఇప్పుడు మీకు ఏ రోల్ అంటే ఇష్టం? కృష్ణనా లేకపోతే అఖండ? మురళీకృష్ణ లేకపోతే అఖండ? రోల్స్ ఇద్దరు ఉన్నారు కదా బాలయ్య బాబులలో, సో మీకు ఎవరు ఇష్టం? అఖండలో అంటే ఇప్పుడు బాలకృష్ణది అదే సాధువు ఉన్నది కదా, పరమశివుంది అది. ఇది కొత్త లుక్ అంటే యంగ్ హీరోది. అది అంటే అక్కడ చూపించిన దాన్ని బట్టి ఉన్నదని అనుకుంటున్నా నేను. అఖండకి బాక్సులు బద్దలైపోయాయి, లైక్ చాలా మందికి గుండెపోటు వచ్చి చనిపోయిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. మరి ఇది ఎలా ఉండబోతుంది? గుండెపోటు వచ్చిందని అంటే సినిమా చూసిన తర్వాత చెప్పాలి, ట్రైలర్ చూసి చెప్పలేను నేను. మరి తమన్ గారి మ్యూజిక్ ఎలా అనిపిస్తుంది?